హాయ్ ఫ్రెండ్స్, టేస్టీగా మసాలా ఫ్లేవర్తో మంచి స్పైసీ చికెన్ తినాలనుకుంటే ఒక్కసారి ఇలా చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి ముందుగా ఉప్పు పసుపు వేసుకొని చికెన్ని బాగా క్లీన్ చేసుకొని తర్వాత ఇందులోకి ఉప్పు పసుపు అలాగే తగినంత కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోండి. ఇలా ఉప్పు కారాన్ని ముక్కలకి పట్టించడం వల్ల మనం తినేటప్పుడు ముక్క చప్పదనం లేకుండా స్పైసీగా చాలా బాగుంటుందండి. మిగతా ప్రాసెస్ అంతా అయ్యే వరకు దీన్ని మూత పెట్టేసి అలా పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని పొట్టు తీసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇందులో మసాలా కోసం ఒక 2 స్పూన్ల ధనియాలు, దాల్చిన చెక్క, ఒక 3, 4 లవంగాలు, ఒక 2 యాలుక్కాయలు, చిన్న జాపత్రి, అలాగే ఒక 6, 7 మిరియాలు, తర్వాత బ్లాక్ స్టోన్ ఫ్లవర్, ఒక స్టార్ ఫ్లవర్ ఇవన్నీ తీసుకొని ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ప్యాన్ తీసుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వరకు వచ్చేదాకా వేగనిచ్చి తర్వాత ఇందులో ఒక 3 టమాటాలను తీసుకొని అవి కూడా వేసి వాటిని కూడా బాగా వేగనివ్వండి. తర్వాత దీన్ని కూడా మిక్సీ పట్టేసి పక్కన పెట్టండి. తర్వాత అదే ఆయిల్లో కొంచెం షాజీరా, అలాగే ఒక 3, 4 పచ్చిమిరపకాయలు, ఒక బిర్యానీ ఆకు వేసి వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసి ఆయిల్ బయటకు వచ్చేదాకా కూడా వేగనివ్వండి. తర్వాత ఇందులోకి కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి. కొంచెం సేపు మగ్గేసరికి ఆయిల్ మొత్తం ఇలా రిలీజ్ అవుతుందండి. ఇలా రిలీజ్ అయిన తర్వాత దీంట్లోకి కొత్తిమీరని అలాగే కరివేపాకుని మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటూనే మధ్య మధ్యలో మూత వేసుకుంటూ అలాగే అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకోండి. కొంచెం సేపటికి మసాలా మొత్తం ముక్కలు అబ్జర్వ్ చేసుకొని ఇలా అయితే ఆయిల్ మొత్తం బయటకు వస్తుందండి. తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకొని మగ్గించేసుకోండి. టేస్ట్ అయితే ఇది చాలా బాగుంటుందండి. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. అది ఈ మసాలా ఫ్లేవర్కి చికెనే చాలా వెరైటీగా కొత్తగా అనిపిస్తుందండి. దీని ఫ్లేవర్ అయితే నేను చెప్పానని కాదు, మీరు ఒక్కసారి ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. చికెన్ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి మీరు ఇలా చేసుకోండి. చూసారా ఎంత జ్యూసీగా ఎలా అనిపిస్తుందో మన చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.